దీపావళికి ముందు పెరుగుతూ వచ్చినటువంటి బంగారం దీపావళి తరువాత తగ్గుతూ వచ్చింది. దాదాపుగా 13,000 రూపాయలు పడిపోయింది. అంటే స్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో చైనా, అమెరికా మధ్య బలపడుతున్నటువంటి సంబంధాలు, మరలా చైనా మీద టారిఫ్‌లు తగ్గిస్తారనేటువంటి వార్తల మధ్యలో ఎక్కువ మంది షేర్ల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించటం, అలాగే బంగారం రేటు పెరిగింది కాబట్టి తమ వద్ద ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేసుకోవటానికి ప్రయత్నించడంతోటి బంగారం మీద ఉన్నటువంటి డిమాండ్ తగ్గిపోవడంతో బంగారం రేటు పడిపోతూ వచ్చింది. ఇప్పుడు చైనాకి, అమెరికాకు మధ్య జరిగినటువంటి ఒప్పందాలు, తగ్గినటువంటి టారిఫ్లు వీటి మీద నిన్న స్పష్టత రావటంతోటి మరలా ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిలకడగా ఉండటంతో బంగారం ధరలు మరలా పెరుగుతున్నాయి. ఈ రోజు దాదాపుగా 1,500 నుంచి 2,000 రూపాయల మధ్యలో బంగారం పెరగటం జరిగింది. మరలా పెరుగుతూ పోయేటువంటి అవకాశం ఉంది అనేది ఒక అంచనా.